హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఎనీ బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా ఎక్సెల్ నుంచి టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ లో రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఫస్ట్ దీనికి కావాల్సిన ప్రోగ్రామ్ ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో స్టేట్మెంట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనము ఒక ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ని మనం F1 హెల్ప్ లోకి వెళ్ళి TDL అండ్ ఐడన్స్ లో మేనేజ్ TDL ఇక్కడ మనము ఎస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఫైల్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫైల్ లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ కు రిలేటెడ్ లెడ్జర్ కంపల్సరీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ లెడ్జర్. నేను ఇప్పుడు మీకు HDFC బ్యాంక్ స్టేట్మెంట్ ను ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపిస్తున్నాను. అందుకోసం నేను HDFC బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నాను. అండర్ బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ సెట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అని చూపిస్తుంది కదా, దాన్ని ఎస్ చేసుకోవాలి. అది ఎస్ చేసుకున్న తర్వాత మనకు స్టేట్మెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. లొకేషన్ ఆఫ్ ఫోల్డర్ అంటే మనం స్టేట్మెంట్ ఎక్కడ ఏ ఫోల్డర్ లో లొకేట్ చేసామో ఆ ఫోల్డర్ పాత్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ ఫోల్డర్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. మనం లొకేషన్ చేసాం కాబట్టి డిఫాల్ట్ గా మనకు ఆ ఫైల్ అనేది చూపించేస్తుంది. ఎంటర్. సెట్ స్టార్టింగ్ రో నెంబర్ అంటే ఆ ఎక్సెల్ ఫార్మాట్ లో మనం ఏ రో నుంచి మనం సెట్ చేయాలనుకుంటున్నామో ఆ రో నెంబర్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎక్సెల్ లో మనం స్టేట్మెంట్ ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా ఎక్సెల్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ లో మనము ఎక్కడి నుంచి అయితే మనము టాలీలోకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రో అనేది మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి మనకు డేట్, నేరేషన్, చెక్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని 18th రో నుంచి మనకు చూపిస్తుంది. సో మనం 18 రో సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేద్దాం. అలాగే మనం ఎంటర్ చేసేది డబుల్ ఎంట్రీ మోడ్ ఆర్ సింగిల్ ఎంట్రీ సైడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డబుల్ ఎంట్రీలో చేస్తున్నాం కాబట్టి డబుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెట్ డేట్ కాలం. ఇక్కడ మనకు ఎక్సెల్ లో డేట్ కాలం ఎందులో ఉంది ఇక్కడ చూడండి, ఏ కాలంలో మనకు డేట్ చూపిస్తుంది. సో డేట్ కాలం ఏ తీసుకోవాలి. అలాగే లెడ్జర్ ఏదైనా ఉంటే ఆ నేమ్, లెడ్జర్ నేమ్ పర్టికులర్ గా ఇచ్చి ఉంటే ఆ కాలం తీసుకోవాలి. ఇందులో పర్టికులర్ లెడ్జర్ నేమ్ ఏం లేదు కాబట్టి మనం తీసుకోవట్లేదు. ఒకవేళ ఉన్నట్లయితే తీసుకోవాలి. సో లీవ్ దిస్ అండ్ సెట్ డిస్క్రిప్షన్ కాలం మీన్స్ నేరేషన్. ఇక్కడ నేరేషన్ ఇచ్చారు కదా, ఈ కాలం ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. డిస్క్రిప్షన్ కాలం B లో. సో సెలెక్ట్ B, ఎంటర్ B. అండ్ చెక్ నెంబర్ కాలం. చెక్ నెంబర్ ఏ కాలంలో ఉంది చూసుకో. చెక్ నెంబర్ చూడండి, C కాలంలో ఉంది. సో C. డిపాజిట్ క్రెడిట్ అమౌంట్ కాలం అంటే మనకు డిపాజిట్ అయినప్పుడు, అకౌంట్ లో డిపాజిట్ అయినప్పుడు వచ్చిన క్రెడిట్ అమౌంట్ ఏ కాలంలో ఉంది అంటే ఇక్కడ చూసాం కదా, డిపాజిట్ అమౌంట్ కాలం F. సో ఇక్కడ F తీసుకుందాం. అలాగే విత్డ్రా చేసినప్పుడు డెబిట్ అయి ఉంటుంది కదా, ఆ కాలం ఎక్కడ ఉంది, ఈ కాలంలో విత్డ్రా అమౌంట్ ఉంది. సో ఇక్కడ ఈ కాలం సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ అండ్ ఎంటర్ సేవ్ చేద్దాం. సో ఇలా లెడ్జర్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే అకౌంట్ బుక్ సెలెక్ట్ చేయాలి. HDFC బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనము ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే మనం ప్రోగ్రామ్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ చూడండి మీకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్సెల్ ఫైల్, షో నేరేషన్ ఫిల్టర్, ఆల్టర్ ఓచర్ ఆబ్జెక్ట్, ఎంటీ నేరేషన్. ఈ ఆల్ ఆప్షన్స్ అనేవి మనకు ఫైల్ లోడ్ చేయడం వల్లనే ఇది చూపిస్తుంది. ఫస్ట్ వన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఎక్సెల్ ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. HDFC బ్యాంక్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది లెడ్జర్ నేమ్.
అలాగే మనకు ఫైల్ ఇన్ఫర్మేషన్, లొకేషన్ ఆఫ్ ఫోల్డర్ ఎక్కడ ఉంది అనేసి, అండ్ నేమ్ ఆఫ్ ద ఫైల్ డిఫాల్ట్ గా మనం కాన్ఫిగర్ చేసాం. సో అందుకోసం ఇవన్నీ చూపించేస్తుంది. ఎంటర్ 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 సేవ్. ఇంపోర్ట్ ఎక్సెల్ వోచర్ అని అడుగుతుంది. ఎస్ ఇద్దాం. ఒకసారి ఎస్కేప్ ఇచ్చి మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆల్ వోచర్స్ అనేవి ఈ సస్పెన్స్ అకౌంట్ లో రావడం జరుగుతుంది. అంటే మనం పర్టికులర్ గా దేనికి లెడ్జర్ అనేది ఇవ్వలేదు కాబట్టి సపరేట్ గా మనకు సస్పెన్స్ అకౌంట్ లో ఇవన్నీ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనము లెడ్జర్ ని సెపరేట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి షో నారేషన్ మీద క్లిక్ చేద్దాం. మనకు నారేషన్ అంటే ఎవరు మనకు డిపాజిట్ చేశారు లేదా విత్డ్రా చేశారు అనేసి ఈ నారేషన్ లో డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ నారేషన్ మనం చెక్ చేసుకొని ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్ ని లెడ్జర్ అకౌంట్ కి చేంజ్ చేస్తాం. నారేషన్ ఫిల్టర్ లో ఎంటర్ ఇచ్చి సెలెక్ట్ పర్టికులర్ నేమ్. ఈ నేమ్ అయితే మనము ఏ లెడ్జర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో సస్పెన్స్ అకౌంట్ నుంచి ఆ లెడ్జర్ ని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ లెడ్జర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనం సస్పెన్స్ అకౌంట్ నుంచి లెడ్జర్ అకౌంట్ లోకి రావడానికి మనకు ఫస్ట్ ఏ లెడ్జర్ ని మార్చాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. శ్రీ రామ్దేవ్ శానిటరీ ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ శ్రీ రామ్దేవ్ శానిటరీ అనేది ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అందుకోసం మనము నారేషన్ ఫిల్టర్ లోకి వెళ్ళాలి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అక్కడ నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేద్దాం. శ్రీ రామ్దేవ్ ఎంటర్ ఇస్తే అతని పేరు మీద ఏవైతే ఉన్నాయో ఆల్ వోచర్స్ మనకు డిస్ప్లే చూపిస్తుంది. ఈ వోచర్స్ ని మనం కంట్రోల్ స్పేస్ బార్ ఇచ్చి సెలెక్ట్ చేసుకొని ఆల్టర్ వోచర్ ఆబ్జెక్ట్, ఇక్కడ వచ్చేసి చేంజ్ వోచర్ డేట్, రీప్లేస్ లెడ్జర్ నేమ్, ఈ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది కదా. సో ఇక్కడ చేంజ్ వోచర్ డేట్ మనం చేంజ్ చేయనక్కర్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి కాబట్టి నో. రీప్లేస్ లెడ్జర్ నేమ్ ని మనం సస్పెన్స్ అకౌంట్ నుంచి లెడ్జర్ నేమ్ కి చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్ ఇవ్వాలి. ఓల్డ్ లెడ్జర్ నేమ్ అంటే ప్రెసెంట్ ఉన్న లెడ్జర్ నేమ్ సస్పెన్స్ అకౌంట్ కింద ఉంది. సో నెక్స్ట్ న్యూ లెడ్జర్ నేమ్ అనే ఆ లెడ్జర్ ని ఏ అకౌంట్ కిందికి మార్చాలి అని, సస్పెన్స్ అకౌంట్ నుంచి ఏ లెడ్జర్ నేమ్ మీదకి మార్చాలి. సో ఆ లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. శ్రీ రామ్దేవ్ అండ్ అతను వచ్చేసి మనకు డిపాజిట్ చేశాడు కాబట్టి డెటార్ అవుతాడు. సో ఎంటర్ 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 సేవ్. సో ఇలా చేసిన తర్వాత అతని పేరు మీద ఉన్న రిసిప్ట్స్ అన్ని సస్పెన్స్ అకౌంట్ నుంచి లెడ్జర్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అలాగే అన్ని మనము సస్పెన్స్ అకౌంట్ నుంచి లెడ్జర్ అకౌంట్ లోకి మార్చుకోవచ్చు ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. శ్రీ అంబికా ఇండస్ట్రీస్. శ్రీ అంబికా ఇండస్ట్రీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. నారేషన్ ఫిల్టర్ లోకి వెళ్ళాలి. అక్కడ శ్రీ అంబికా ఇండస్ట్రీస్ టైప్ చేయాలి. ఎంటర్ ఎంటర్. ఇక్కడ చూసారు కదా శ్రీ అంబికా ఇండస్ట్రీస్ అనే అకౌంట్ నుంచి మనకు ఈ ఆల్ పేమెంట్స్ వచ్చాయన్నమాట. మనం ఇవన్నీ నార్మల్ గా అయితే ఎక్సెల్ షీట్ లో నుంచి ఎంటర్ చేయాలంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క వోచర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ లో నుంచి మనం అట్ ఏ టైం లెడ్జర్ నేమ్ చేంజ్ చేసి ఈ పేమెంట్స్ అన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సో సస్పెన్స్ అకౌంట్ లో ఉన్న అన్ని వోచర్స్ ని అట్ ఏ టైం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్టర్ వోచర్ ఆబ్జెక్ట్ సేమ్ ఎంటర్. దీని ఓల్డ్ లెడ్జర్ సస్పెన్స్ అకౌంట్ నుంచి మనం లెడ్జర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా. శ్రీ అంబికా ఇండస్ట్రీస్. సో వీళ్ళ నుంచి మనకు పేమెంట్ మనం వీళ్ళకి పే చేసాం. సో వాళ్ళు మనకి ఏమవుతారు, క్రెడిటార్స్ కింద లెడ్జర్ ఎంటర్ ఎంటర్ సేవ్. ఈ లెడ్జర్స్ అన్ని శ్రీ అంబికా ఇండస్ట్రీస్ లెడ్జర్ మీద, ఈ వోచర్స్ అన్ని శ్రీ అంబికా ఇండస్ట్రీస్ లెడ్జర్ కిందికి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఈ విధంగానే మనం ఆల్ బ్యాంక్ ఎంట్రీస్ ని సస్పెన్స్ అకౌంట్ నుంచి లెడ్జర్ అకౌంట్ లోకి మార్చుకోవచ్చు.
సో ఈ ప్రోగ్రామ్ కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము ఎక్సెల్ నుంచి ఎనీ బ్యాంక్ స్టేట్మెంట్, హెచ్డిఎఫ్సి అనే కాదు, ఏ బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి అయినా టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్ లో వస్తూ ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.